సెట్లో ఇల్ ట్రీట్ చేసేవాళ్ళు. అదే ఇల్ ట్రీట్. నేను షార్ట్ పెడితే బాగలేదనే వాళ్ళు లేడు ఇంతవరకు పెద్ద పెద్ద కెమెరామ్యాన్లతో సహా. రాజశేఖర్ గారు కూడా ఏం షార్ట్ పెట్టావు సముద్ర అనేవాడు రాజశేఖర్. ఈ రైటర్లో కూడా కొంతమంది దొంగ రైటర్లు ఉన్నారు, ఎక్కేసే రైటర్లు. సో ఇటు వీళ్ళందరూ చేరి ఏం చేశారంటే ఇక వాళ్ళని ఎక్కేసరికి వాళ్ళకి దుర్బుద్ధి స్టార్ట్ అయ్యి ఇక నన్ను సెట్లో ఇదేం షాటు ఇదేంటి ఇట్లా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు అర్థమైపోయింది, మ్యాటర్ అర్థమైపోతుంది. సో ఇక ఫైనల్గా వాళ్ళు పెట్టే వీళ్ళు ట్రీట్ మాటలు వీటికి అర్థమైపోయి మీకు దండం పెడతాను, సినిమా కావాలంటే మీరు చేసుకోండి, మీ డైరెక్షన్ చేసుకోండి, మీ పేరు వేసుకోండి, నాకు అవసరంలా, నాకు భగవంతుడు ఇచ్చాడు, నేను వెళ్ళిపోతున్నా, నేను రాను, నేను చేయను అని చెప్పి ఫస్ట్ టైం నా జీవితంలో సెట్ నుంచి వెళ్ళిపోయిన సినిమా అదే. ఎవడైతే నాకేంటి అలా వెళ్ళిపోయినాక వీళ్ళు తర్జన పడ్డారు. పడి అట్లా చేసుకుందాం ఇట్లా చేద్దాం ఇది అని ఆలోచిస్తే ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. అవును, ఆయన్ని పిలిస్తే ఆయన వీళ్ళని కాస్త బ్రెయిన్ వాష్ చేసి పిచ్చి మొహాలారా ఆ డైరెక్టర్ ఉండటం వల్లే మీకు క్రేజ్ ఆ సినిమా సింహరాశి హిట్టు మధ్యలో మీకు హిట్లు లేవు, ఆ డైరెక్టర్ని తీసేసి చేసుకుంటే మీకేం వచ్చిద్ది, అతన్నే పెట్టుకొని చేసుకోండి అని ప్రసన్న గారు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి నాకు టచ్లోకి వచ్చారు ప్రసన్న గారు. అప్పుడే ప్రసన్న గారికి మా ఇద్దరు పరిచయం, అంతవరకు పరిచయం లేదు.